హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాహిదాస్ కిచెన్. నేను ఇప్పుడు చేస్తున్నాను కుక్కర్లో వెజిటేబుల్ పలావ్ అండి. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, కుక్కర్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఇందులో మనం సన్నగా కట్ చేసిన ఆనియన్స్, ఒకటి పెద్దది ఆనియన్ తీసుకొని నేను కట్ చేసుకున్నానండి. చూడండి, ఆనియన్స్ లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు కొంచెం మిక్స్ చేసుకొని మనం ఇందులో అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ 1 టేబుల్ స్పూన్ పచ్చి వాసన వెళ్ళేంత వరకు మిక్స్ చేసేసుకుందాం. చూడండి, మసాలా అంతా పచ్చివాసన వెళ్ళిన తర్వాత మనం ఇందులో టమాటా, అలాగే ఒక 2 పచ్చిమిర్చి, మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అది, క్యాప్సికమ్, క్యారెట్, ఆలు, దీనంతా మనం బాగా మిక్స్ చేసేసుకుందాం. చూడండి, నేను వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లో సరిపోయేంత సాల్ట్, నేను 1 కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి రైస్కి కూడా సరిపోయేంత సాల్ట్ వేసేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కారం 1/2 టేబుల్ స్పూన్, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాను. అలాగే ఇది పిల్లలకి లంచ్ బాక్స్ కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. కొద్దిగా పసుపు. ఇప్పుడు మనం దీన్ని అన్నీ బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి ఆయిల్లో వెజిటేబుల్స్ అన్నీ. చూడండి, 2 మినిట్స్ తర్వాత ముందుగానే ఒక 1/2 అవర్ ముందు రైస్ని నానబెట్టేసాను. నేను ఇది వేసేసుకుంటున్నాను. బియ్యాన్ని నానబెట్టేసాను. చూడండి, బియ్యం అంతా వేసేసుకున్నాను. నేను 1 కప్పు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఏ కప్పుతో బియ్యం తీసుకుంటారో ఆ కప్పుతో డబల్, అంటే నేను 1 కప్పు బియ్యం తీసుకున్నాను. 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసేసుకుంటాను. చూడండి, వాటర్ అంతా వేసేసాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పుదీనా కూడా వేసేసుకొని ఇప్పుడు మనం దీన్ని మిక్స్ చేసేసుకొని జస్ట్ ఒక 3 విజిల్స్ పెడితే చాలండి, మనకు వెజిటేబుల్స్ పలావ్ రెడీ అయిపోతుంది కుక్కర్లో. చూడండి, 3 విజిల్స్ తర్వాత మూత తీసేస్తే మనకు వేడిగా రెడీ అయిపోయింది. కుక్కర్లో సింపుల్గా అలాగే ఈజీగా చేసేసుకోవచ్చు వెజిటేబుల్ పలావ్. ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని తినేద్దాం. చూడండి, నేను సర్వ్ చేసేసానండి. వెజిటేబుల్ పలావ్ అండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ప్లీజ్ ట్రై చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.